కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ రోడ్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ సాగర్ కలర్ ల్యాబ్ ఆధ్వర్యంలో అతిథి బ్యాంకెట్ హాల్లో కార్యక్రమం జరిగింది. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి నివాళులు అర్పించారు. సాగర్ కలర్ ల్యాబ్ వ్యవస్థాపకుడు మ్యాడమ్ సత్యనారాయణ చిత్రపటానికి కూడా పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లను సన్మానించారు. సుమారు 200 మంది ఫోటో వీడియోగ్రాఫర్లను సత్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. మీడియా ఫోటోగ్రాఫర్లు వీడియో జర్నలిస్టులకు కూడా జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన మాటల్లో చెప్పలేం కదా, కానీ అన్నగారు మీకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లయన్స్ క్లబ్ అనేది ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ సేవా కార్యక్రమాల ద్వారా ముందున్నది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఇంతమంది కూడా అసలు ఆ వీడియో ఉన్నదని కానీ మరి ఆ రోజు పాల్గొన్నటువంటి వారికి కూడా తెలియదు అసలు మేము ఉంటామా లేదా అని. కూడా కానీ మానసికంగా ఉండడానికి కానీ గుర్తుండే జ్ఞాపకం ప్రపంచ అద్భుతాలకు కేవలం ఒక సేవ ద్వారానే ఒక ఈ ప్రపంచాన్ని నేను జయిస్తున్నటువంటి గడిచిన కాలాన్ని ప్రతిబింబించే ఛాయాచిత్రం మన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. అంటే జీవితంలో మర్చిపోలేని విధంగా మీరు ఇక సన్మాన కార్యక్రమం పెట్టి మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా హక్కున చేర్చుకున్నందుకు నేను మరొకసారి మీ వాళ్ళలో ఎవరైనా జరిగిపోయినారంటే మన గతంలో అయితే అలాగే నేను దయచేసి చెప్పడం మర్చిపోయాను. మా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భట్టు వినోద్. ఇక లయన్స్ క్లబ్ విషయానికి వస్తే నిజానికి కానీ అధ్యక్షులు లేకపోతే ఇంకా పై స్థాయిలో ఉండాలని చాలా మంది అంటారంటే ఒక అనుభవం. వారి యొక్క పాత్ర చాలా కీలకం. మనల్ని ఆహ్వానించి సన్మానించడం జరిగింది. దయచేసి ఎవరైనా మండలాల వాళ్ళు విచ్చేసి మిమ్మల్ని ఆహ్వానించకపోతే ఎవరైనా దయచేసి అన్ని మండలాలకు వచ్చినాయిగా ना 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 దయచేసి మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే కూడా నర్సింగ్
గట్టిగా చెప్పలు కొట్టాలి మరి. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫు నుంచి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తున్నాము. మా తోటి ఫోటోగ్రాఫర్స్ మిత్రులు అందరికీ సన్మానించుకోవడం, అలాగే మీడియా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అందరికీ సన్మానించుకోవడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫు నుంచి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 54 ఇయర్స్ నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ముఖ్యంగా రేకుర్తి ఐ హాస్పిటల్, శ్మశాన వాటిక కానీ, వాటర్ ఫిల్టర్స్ కానీ, షెడ్స్ కానీ, సిమెంట్ బెంచెస్ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు గత 54 ఇయర్స్ నుంచి 54 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. నేను 54వ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాను. మేడం శివకాంత్, మాది సాగర్ కలర్ ల్యాబ్. సాగర్ కలర్ ల్యాబ్ తరఫు నుంచి గత 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ డే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. గత 25 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మా తోటి ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సిరి రవి, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కుటుంబ సభ్యులందరూ కూడా అడ్వాన్స్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, సాగర్ కలర్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకి, మండల పిహెచ్డీలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిహెచ్డీలకి దాదాపుగా ఒక 200 మందికి వారి ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని గుర్తించి లయన్స్ క్లబ్ వారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం వారికి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా లయన్స్ క్లబ్ వారు వారి యొక్క సేవలు చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ, అలాగే ఈ సమాజంలో మార్పులను తీసుకురావడానికి కూడా వారి అంతు ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క వరల్డ్ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని మరి ఇంత పెద్ద మొత్తంలో కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లను సన్మానించడం అంటే రాష్ట్రంలోనే ఏ లయన్స్ క్లబ్ వారు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం మా కరీంనగర్ లయన్స్ క్లబ్ వారు చేసినందుకు వారికి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత 54 సంవత్సరాలుగా కరీంనగర్లో లయన్స్ క్లబ్ వారు విశిష్ట సేవలు చేస్తూ మరి ప్రపంచంలోనే వారికంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి లయన్స్ క్లబ్ వారి సేవలు కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్ అయితేనేమి, అలాగే మరి గ్రామాలలో హెల్త్ క్యాంపుల ద్వారా వారు సామాజిక సేవలు చేస్తూ, సామాజిక సేవ ఎందుకంటున్నారంటే వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవ ద్వారానే మరి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకున్నటువంటి మా లయన్స్ క్లబ్ వారికి మేము మరొక్కసారి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన వారికి నేను పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలను ఇదే విధంగా కొనసాగిస్తూ మరి మమ్మల్ని మీ కుటుంబంలో భాగస్వాములుగా చేర్చుకొని మా ఫోటోగ్రాఫర్లని కూడా ఈ సమాజంలో గుర్తించాలి, వారికి ఒక గుర్తింపు రావాలని మీ యొక్క సంకల్పానికి మా ధన్యవాదాలు. మేము కూడా మీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో రేపు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ స్కూల్లో బాలబాలికలకు ప్యాడ్లు, కంపాక్సులు, పెన్నులు కూడా రేపు అందజేయబోతున్నాము. అలాగే రాష్ట్ర అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జెండా కార్యక్రమాన్ని మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలాలలో రేపు ఎగరవేసి ఫోటోగ్రాఫర్ల